కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి, గెలిపించే బాధ్యతను నాయకులుగా మేము తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బాధ్యత సరిగ్గా నిర్వర్తించే ఉంటే పంచాయతీలో కొన్ని సీట్లైనా వచ్చేవి. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ల మధ్య సమన్వయం లేదు. కాంగ్రెస్ సర్కార్తో ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికి. సెల్ఫీలు సెల్ఫీ డబ్బాల కోసమే కేటీఆర్ ప్రాజెక్టుల సందర్శన. ఈ నెలాఖరు నాటికి మొత్తం 1.50 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడి. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ నాయకుడు జైపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమంటా ఉన్నాడు ఇక ఒకసారి చూడొచ్చు ఈ లైన్లని కూడా. కాంగ్రెస్ కార్యకర్తలంతా సిద్ధంగా అండి, గెలిపించే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాడు. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ల మధ్య సమన్వయం లేదట. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ మధ్య సమన్వయం లేదట. కాంగ్రెస్ సర్కార్తో ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికే. సరే మనం ఇవన్నీ చూడాలి. ఏమనంటే ఇక తండ్రి కొడుకుల మధ్య సమన్వయం ఉందా లేదా, వాళ్ళు చేస్తారా చేయరా అంటే మనం ఎప్పుడు కూడా బాధాకరమైన విషయమే ఇది. వ్యక్తిగత దూషణలకు పోవడమే రాజకీయంలో బాధాకరమైన విషయం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు మీరు వాళ్ళ కుటుంబం మీద వాడు ఏడ్చిండ్రు. ఎందుకు ఏడ్చారంటే అధికారంలో ఉన్నాడు దోసుక తింటున్నాడు, దౌర్జన్యం చేస్తున్నట్టు ఒక అర్థవంతం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కుటుంబం మీద వాడి ఏమయ్యా చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా, చిల్లర బోగస్ బక్వాస్ ఉపయోగం లేని రాజకీయాలు. ఇక నువ్వు అధికారంలో ఉన్నావా, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు నీ చేతులు ప్రభుత్వం ఉన్నది, తెలంగాణ ఉన్నది, ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కూడా నువ్వు మళ్ళా కేసీఆర్ కుటుంబం గురించేనా? మా కుటుంబం గురించి ఆలోచించు, మా కుటుంబం గురించి ఆలోచించు, పేద కుటుంబాల గురించి ఆలోచించు, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించు. తెలంగాణ ఈ యొక్క పోరాటంలో అమరులైన కుటుంబాల గురించి ఆలోచించు. ఏం చేసిండు కేసీఆర్ అమరులైన కుటుంబాలకని అన్నావు కదా నువ్వు. 10 ఏళ్ల కాలంలో ఏం బీకిండు కేసీఆర్ అమరులైన కుటుంబాలకు అన్నావు కదా. నేను అడుగుతా ఉన్నా 7 ఏళ్ళు అవుతుంది నువ్వు వచ్చి అమరులైన కుటుంబాలకు ఏం బీకినావు? కేసీఆర్ ఏం బీకలే. మరి నువ్వేం బీక్తావు చెప్పు. మాకు కావాలి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినా, గతంలో ఆయన ముఖ్యమంత్రి అయినా, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నదన్నా కూడా ఆ సచివాలు శివాలయ్యి ఆ యొక్క పునాదులకు పూడుకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏర్పరిచిండ్రు కదా. కాదా ఇది వాస్తవం కదా? మరి 10 ఏళ్ళు ఆయన పీకలే. నువ్వు విమర్శిస్తేవి, నువ్వంటివి, నేనంటివి, అందరూ ఆయన గద్దె దించి పంపిస్తేవి. మరి ఇప్పుడు నిన్ను ఎన్నుకుంటువి, నువ్వు వస్తేవి, మరి నువ్వేం చేస్తావో చెప్పు. ఇప్పుడు కూడా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టే మళ్ళీ కేసీఆర్ కుటుంబం మీద, అయ్యా కొడుకుల సంబంధం మీద పడి ఏడుస్తావా? ఎందుక ఎన్ని రోజులు ఈయన నాకే బోర్ వస్తుంది వాళ్ళ అయ్యా కొడుకుల గురించి. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సంసారం మీద వాళ్ళ గడవని, వాళ్ళ బతికేదో బతకని. ఈ ప్రతిపక్షాలు ఉన్నారు, ఇంటి పోతారు, మళ్ళీ నువ్వు పాలన మంచిగా చేస్తే మళ్ళీ నువ్వే వస్తావు. కానీ నువ్వేం చేస్తావో చెప్పు. అమరులైన కుటుంబాలకు నీ పాలన ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఏం అభివృద్ధి చేస్తావో చెప్పు. ఒక్క లైను ఏమి ఇచ్చిండ్రు గిడుచుడ్రి, ఒక్క లైను. ఈ నెలాఖరు నాటికి 1.5 లక్షల రుణమాఫీ ఇక చేస్తామని వెళ్ళాడు. పైన ఒక లైన్ బీకింది వాళ్ళ సెల్ఫ్ డబ్బాది. ఈ నెలాఖరు నాటికి 1.50 లక్షల రుణమాఫీ ఈడ ఒక లైన్ ఇచ్చిండు. ఈయన ఏం చేస్తాడు అనేది సరే ఒకటి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఇది ఒక వాక్య, ఇది ఒక్కటే లైన్. మరి ఇదేంటిది గింత నువ్వు ప్రతిపక్షం గురించి మాట్లాడి నువ్వు ఏం చేస్తావు అనేది ఒక్క లైనా? హెడ్లైన్స్లా ఒకసారి చూడండి. హెడ్లైన్స్లో వచ్చిన ఒక వార్తల హెడ్లైన్స్ ఏంటంటే ఒక్క లైన్ ఏమో ఈయన ఏం చేస్తాడని చెప్పేది, మిగతా 6 ముచ్చట్లు ప్రతిపక్షం గురించి వెళ్ళి. ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ కొందరు పుట్టుకొస్తారు, గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ కూడా గిట్లే మాట్లాడిండు. తమ్ముడు విని 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 అలసిపోయినావు. కేసీఆర్కి అట్లా మాట్లాడిండనే పంపించేసిరాయా. ఈయన అట్లా మాట్లాడకుండా కొత్తగా ఏదో చేస్తారని భావించిరాయా. గీన కూడా గదే తొవ్వలు పోతుంటే ఆయన వచ్చి గదే, గీన వచ్చి గదే, రేపు ఇంకెవడని వచ్చి గదే, గిట్లనే కాలం వెళ్ళ బుస్తారు వీళ్ళందరూ. మనం ఆశజామని జీవులు లెక్క ఎదురు చూస్తూనే ఉండాలంటే ఎన్ని రోజులు ఉంటాయా జనాలు? ఓపిక ఉండదా? కుటుంబాల మీద బాధ్యత లేదా? కట్టుకున్న భార్య మీద, కన్న బిడ్డల మీద, వాళ్ళ బతుకుల గురించి వెళ్ళి ఎందుకు నా బాధ, నా ఆవేదన ఏంటంటే ఈ రాజకీయ నాయకుల పిల్లలకి ఏం తక్కువ చేయలే వాళ్ళు. కేసీఆర్ మనవడు బాగానే ఉంటారు, రేవంత్ రెడ్డి మనవడు బాగానే ఉంటాడు,
బండి సంజయ్ కొడుకు బాగానే ఉంటాడు, ఆయన పిల్లలు కంటే ఆయన మనవడు కూడా బాగానే ఉంటారు, వాళ్ళ బ్రతుకులు బాగున్నాయా. మనం అప్పుకు పప్పు కూడుకు నలిగిపోతూ ఉన్నాం. మరి ఆలోచించాలన్నా వద్దా కొంచెమైనా కూడా, ప్రశ్నించాలన్నా వద్దా కొంచెమైనా కూడా, గమనించాలన్నా వద్దా కొంచెమైనా కూడా ఈ మాటల్ని ఈ వార్తల్ని అని మనం ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి.